మీకే మహిమా ఘనత చెల్లిస్తాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మొదటగా నా దేవుని నేను స్తుతిస్తున్నానండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. సంఘ పెద్దలందరికీ వందనాలండి. మా మధ్యలో జయశ్రీ అక్క గారు కూడా ఉన్నారు. అక్క గారికి కూడా చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్న దినాలలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆయన యొద్దకు వచ్చిన వారిని అనేక మందిని స్వస్థపరుస్తూ ఆయన సేవా పరిచర్యలో చనిపోయిన మనుషులను బ్రతికించారు. కుంటి వారికి చూపునిచ్చాడు. పక్షవాయు రోగులను పైకి లేపాడు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అనేక ప్రాంతాలలో సంచరించుచు అనేక అద్భుతాలు జరిగించారు. అయితే యేసు ప్రభు బేతనీయ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. మార్త, మరియా, లాజరు. ఆ ఇంటికి తరచుగా వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి బలపరుస్తూ ఉండేవారు. మరియా, మార్త, వాళ్ళ సహోదరుడైన లాజరు. యేసు ప్రభు బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి మరి బలపరుస్తూ ఉండేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగిందంటే వారి తమ్ముడు సహోదరుడైన లాజరుకి ఒక భయంకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది. యేసు ప్రభుకి కబురు పెడతారు. యేసు ప్రభు కబురు పెడితే రాడు. యేసు ప్రభు ఆలస్యం చేస్తాడు. యేసు ప్రభు ఏమంటారంటే, ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చినది. హల్లెలూయా. ఆ లాజరుకి ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్తారు యేసయ్య. అయితే వాళ్ళ సహోదరుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు కూడా రాలా యేసు ప్రభు. ఎప్పుడు వచ్చారంటే ఆయన చనిపోయి సమాధిలో పెట్టినప్పుడు 4వ రోజు తన శిష్యుని తీసుకొని ఆ గ్రామానికి బయలుదేరతాడు. యేసు ప్రభు చెప్తారు వాళ్ళ శిష్యులతో, మన సహోదరుడు, మన స్నేహితుడు నిద్రపోతున్నాడు, లేపుదాము రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు నిద్రిస్తున్నాడు. దేవుని దృష్టిలో అది నిద్రపోతున్నాడు. ఆ స్నేహితుడైన లాజర్ని లేపుతాం రండని 4వ రోజు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటికే మరియా, మార్త చాలా దుఃఖంలో ఉన్నారండి, ఏడుస్తున్నారు. ఎందుకంటే తమ్ముణ్ణి పోగొట్టుకొని చాలా దుఃఖంలో, వేదనలో ఉన్నారు. యేసు ప్రభు వస్తున్నాడని వార్త తెలియగానే మార్త యేసు ప్రభుని ఎదుర్కొందంట. పరిగెత్తి ఆయన కలుసుకుంది. మార్తమ్మ అంటది, ప్రభువా మీరు కానీ ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు కదా అని మార్త చెప్తూ ఉండేది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావమ్మా. నమ్మి నా యందు విశ్వసించేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. నీ సహోదరుడు బ్రతుకుతాడు, లేపబడతాడు. నువ్వు నమ్ముతున్నావా అని చెప్పినప్పుడు ఆమె నమ్ముతున్నానన్నది. మరియమ్మ ఇంట్లో ఉండి బాగా ఏడుస్తుంది. యేసు ప్రభు రాగానే కాళ్ళ మీద పడి ఏడ్చిద్దండి. ఎంత ఏడ్చిద్దంటే బాగా ఏడుస్తుంది ఆమె.
సరే సమాధి దగ్గరికి వెళ్దామని యేసు ప్రభు చెప్తారు. అయ్యా అప్పటికే 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కుళ్ళు వాసన పడుతుంది ఆ బాడీ లోపల. ఒక ఆ సమాధిలోంచి ఆ వ్యక్తిని తీస్తే వాసన వస్తుంది. 4 రోజులు సమాధిలోనే ఉన్నాడు. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచినట్లుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యేసు కన్నీళ్లు విడిచెను, యేసయ్య కూడా కన్నీళ్లు విడిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ముందు దేవునికి మహిమ కలుగునుగాక 39 వచ్చిన ఒక అద్భుతమైన మాట రాయబడింది. యేసు రాయి తీసివేయడని చెప్పగా, యేసు ప్రభు అన్న మాట ఏంటంటే రాయి తీసివేయండి అని యేసు ప్రభు చెప్పటం జరిగింది. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే తీసివేయాలి. యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పారంటే ఆ రాయి తీసివేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లాజరు బ్రతకాలంటే, లాజరు బయటికి రావాలి అంటే సమాధిలో ఉన్న లాజరుకి అడ్డుగా ఉన్నది ఏంటంటే ఒక రాయి అడ్డుగా ఉంది. యేసు ప్రభు తలుచుకుంటే ఆ రాయి తొలగిపోద్ది. రాయి తొలగిపో అంటే తొలగిపోద్ది. కానీ యేసు ప్రభు ఎందుకు మనుషుల్ని తీయమన్నాడు ఆ రాయిని? ఎందుకంటే దేవుడు అద్భుతం చెయ్యాలంటే మనం చేసే పని మనం చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయవలసిన పని ఏంటంటే తీసివేయాలి. మనం తీసివేస్తే యేసయ్య అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాయి తీసివేయండి. నేను ఆయన బ్రతికించాలంటే ఒక అద్భుతం జరగాలి. అక్కడ అనేక మంది చూస్తున్నారండి ఆ అద్భుతం కొరకు, మిరకల కొరకు. చాలా మంది యూదులు వచ్చారు, చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఆ లోపల సమాధి లోపల కుళ్ళు వాసన పడుతుంది. ఎలా బ్రతికిస్తాడో చూద్దాం. కొంతమంది శోధించడానికి వచ్చారు, ఇప్పుడు ఎలా బ్రతికిస్తాడో చూద్దాం అని చాలా మంది వచ్చారు అక్కడికి. అయితే యేసు ప్రభు లాజరు బయటికి రమ్మని చెప్పకముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ రాయి తీసివేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ రాయి తీసివేస్తేనే, ఆ రాయి తీసివేయబడితేనే లాజరు బ్రతికించబడతాడు. ఆ రాయి తీసివేయబడితేనే అద్భుతం జరుగుతుంది. ఆ రాయి తీసివేయబడితేనే మేలు జరుగుతుంది. ఆ రాయి తీసివేయబడితేనే అనేక మందిని యేసయ్యను నమ్ముకుంటారు. ఆ రాయి తీసివేయబడితేనే అనేక కార్యాలు అక్కడ జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. ఆ రాయి తీసివేయబడితే ఎక్కడైతే కన్నీరు ఖర్చు దుఃఖిస్తున్నారో దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఆ రాయి తీసివేయబడితే శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆ రాయి తీసివేయబడితే కీడు మేలుగా మార్చబడుతుంది. ఆ రాయి తీసివేయబడితే మరణము జీవంగా మార్చబడుతుంది. యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ రాయి తీసేయండి, తీసేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాళ్ళు సహజంగా చాట్లో బియ్యం ఏరేటప్పుడు చెరుగుతారు కదా తల్లులు. ఆ బియ్యములు ఏముంటాయండి? రాళ్ళు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? కొంతమంది మట్టి కూడా తింటారులేండి. ఇట్ట చెరుక్కుంటా మట్టి తింటారు. అట్ట మట్టి తిని 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే లోపలంతా మట్టే ఉందంట. ఏంటమ్మా అంటే ఆ బియ్యం చెరుగుతా మట్టిని తీసి పారేయాలి కదా, రాయే కదది. కొన్ని నల్ల రాళ్ళు ఉంటాయి, కొన్ని తెల్ల రాళ్ళు ఉంటాయి, కొన్ని మెత్తగా కొన్ని రాళ్ళు ఉంటాయి. కొంతమంది అదొక జబ్బు అంట. కొంతమంది బలపాలు కూడా తినే రోగం ఉంటుంది కొంతమందికి. మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఇక బలపాలు చికెన్ ముక్కలు తిన్నట్టు తింటదండి ఆ అమ్మాయి తినొద్దు అమ్మాయి అంటే అదొక వీక్నెస్. డబ్బాలు ప్యాకెట్లు తెచ్చుకొని తినేది అయ్యారండి. నేను చెప్పానమ్మా ప్రమాదం జరిగిద్దమ్మా. ఒకరోజు నిజంగానే కడుపు నొప్పి వచ్చేసింది. తర్వాత ప్రార్థనలు చేశాం. అప్పటి నుంచి బలపాలు తినటం మానేసి. కొంతమంది డబ్బాలు తినేస్తారు పంచదార, షుగర్ వస్తుందని తినరు, రుచి. ఇక ఒక్కొక్క వీక్నెస్. కొంతమంది ఆ బియ్యం చెరుగుతా రాళ్ళని ఏం చేస్తారమ్మా చికెన్ ముక్కల తినటానికి తింటా ఉంటారు. రాళ్ళు ఏం చేయాలండి? మనం తీసి పారేయాలి. కొంతమంది స్త్రీలు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు చెరిగినప్పుడు ఆ రాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తీసి పురుగులు వస్తే తినేస్తారా?
పురుగులు వస్తే ఏం చేయాలి? తీసి ఎందుకంటే ఆ భోజనం తిన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే, నువ్వు బలం తెచ్చుకోవాలంటే, ఇప్పుడు ఆ పనికిరాని ఆ మట్టి గడ్డలు, ఆ యొక్క వేస్ట్ అవన్నీ ఏం చేయాలండి? తీసి పారవేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాళ్ళు తీసి పారవేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కిడ్నీలో కూడా రాళ్ళు వస్తున్నాయి. ఏదో కొన్ని తిన్నప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే, ఆ రాళ్లను తీసివేయటానికి మెడిసిన్ కొన్ని మంచి మంచి ట్యాబ్లెట్లు వాడితే రాళ్ళని ఏమైపోతాయండి? కరిగిపోయి తీసివేయబడతాయి. ఎక్కువ రాళ్ళు ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు ట్యాబ్లెట్లకు తగ్గవు. అప్పుడు డాక్టర్ గారు కిడ్నీలకి ఆపరేషన్ చేసి ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళను ఏం చేస్తారు? డాక్టర్ గారు తీసి పారవేస్తారు. ఒకవేళ తీగిపోతే ఏం జరిగిద్ది? ఇడు పోతాడు. కిడ్నీలు రాళ్ళు ఉన్నాయనుకోండి, మనిషికి కిడ్నీ ఎంత అవసరం కదండి, అంతే కదా. ఆరోగ్యంగా ఉన్న కిడ్నీ, ఆ కిడ్నీలు శుద్ధి చేయబడాలి. ఆ కిడ్నీలు ఆమేన్. ఆ కిడ్నీలు రాళ్ళు వస్తున్నప్పుడు ఆ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేసి తీసి పారేస్తాడు, లేకపోతే మెడిసిన్ ద్వారా ఆ రాళ్లను కరిగిస్తాడు. అంటే ఈ రాయి అలాగనే ఉంటే ప్రమాదం, చనిపోతాడు. ఆ రాళ్ళు అడ్డుగా ఉన్నాయి. ఈరోజు మన అంతరంగంలో కనబడని రాతి రాళ్ళు ఉన్నాయండి, కఠినమైన రాతి రాళ్ళు ఉన్నాయండి. ఆ కఠినమైన రాళ్లను మన హృదయంలో పెట్టుకొని, యేసయ్యా కనికర పూర్ణుడా, అరే ముందు నీ రాళ్ళు తీసేసుకోరా బాబు. హృదయంలో కఠినమైన రాళ్ళు పెట్టుకొని ప్రభువా యేసయ్యా అంటే కుదరదండి. దేవుడు అద్భుతం ఎందుకు జరగట్లా? 2021 అద్భుతం జరగల, 2022 వచ్చింది, ఇప్పుడు మార్చి అది కూడా పోతుంది. మార్చి నెలాఖరికి వచ్చేసింది. వాగ్దానం తీస్తారు. వాగ్దానం ఏమొచ్చింది? వాగ్దానం, నిక్షేమగా నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. నిక్షేమగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీకు మేలు చేస్తాను అని వాగ్దానాలు ఉంటాయి. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడట్లా, అద్భుతం జరగట్లా. కారణం ఏంటంటే నీ అంతరంగంలో కొన్ని పాపాలు పెట్టుకున్నావు, తీసేయట్లా. అవి మీకు తెలుసు ఏ రాయో. ఆ రోజు లాజరుకి అడ్డుగా ఉన్న రాయిని యేసు ప్రభు తీసేయమన్నాడు. ఇప్పుడు మీ అంతరంగాలలో ఏ కఠినమైన రాయి ఉందో, ఏ పాపపు రాళ్ళు ఉన్నాయో, ఏ అవిధేయతలు ఉన్నాయో అవి మీకు తెలుసు. అవి అంతరంగంలో గూడు కట్టుకుపోయాయి, అవి మీ మనసులో ఉండిపోయాయి. ఒకవేళ ఆ యొక్క లోపములు, ఆ పాపములు అనే మట్టిగడ్డలు, ఆ రాళ్ళు నీ అంతరంగంలో ఉంటే ప్రమాదం. ఒకవేళ ఆ యొక్క కఠినమైన రాళ్ళు నీ హృదయంలో ఉంటే యేసయ్య రాకడలో ఎత్తబడలేవు. ఒకవేళ ఆ యొక్క రాళ్ళు నీ మనసులో, నీ గుండెల్లో ఉంటే నువ్వు పరలోకం వెళ్ళలేవు. దేవుడు అంటున్నాడు తీసేయమంటున్నాడు, మేము తీయమంటున్నారు వీళ్ళు. కొంతమంది అనేవాళ్ళు, అయ్యా తీస్తే కంపు కొట్టిద్దయ్యా, నువ్వు తీసేయి, నేను చూసుకుంటాగా, అద్భుతం చేస్తాగా నేను. ప్రభువా 4 రోజులు అయిపోయింది ప్రభువా, అది తీస్తే వాసన వచ్చేస్తుంది ప్రభువా. లేదు, తీసేయండి ముందు. యేసు ప్రభు ఏమంటున్నారండి? సరే ప్రభువా అని వాళ్ళు ఏం చేశారంటే లోబడి ఆ రాయి తీసివేసేశారు. హల్లెలూయా. మీకు ఒక రిఫరెన్స్ ఇస్తాను బైబిల్లో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. నా ప్రియును గూర్చి పాడెదను వినుడి, అతడు ద్రాక్ష తోటను కట్టి ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన దాని గురించి పాడెదను వినుడి. చదవండి అమ్మా. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. 2వ వచనం, దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి పారేయాలన్నమాట.
పంట రావాలంటే రాళ్ళు ఉంటే పంట రాదండి. బాగా తవ్వినప్పుడు రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు అట్నే ఉండి విత్తనం విత్తామనుకోండి, పంట వస్తుందండి. ఫస్ట్ దున్నినప్పుడు, బాగా తవ్వినప్పుడు పంట రావాలి, పంట ఫలించాలి, పంట నీ చేతికి రావాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ వ్యాపారం ఆశీర్వదించబడాలి, నీ ఉద్యోగంలో ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఆత్మ ఫలాలు, ఆశీర్వాద ఫలాలు మీ జీవితంలో మీరు చూడాలంటే ఏం చేయాలంటే రాళ్లను ఏరి ఏం చేయాలమ్మా? పారవేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క భూమి సత్తువ గల భూమి. ఏ భూమి అండి? 2వ వచనం మళ్ళీ చదవండి. ఆయన దానిని బాగుగా త్రువ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించినప్పుడు అవి పంట రావాలి, ద్రాక్ష తీగలు కాయలు కాయాలి, ఆ తోట పచ్చగా ఉండాలి, కాయలు ఎక్కువ కాయాలి, ఆ తోట పచ్చగా ఉండి ఫలించాలి అంటే ఫస్ట్ ఆ బాగా త్రొవ్వి లోపల ఉన్న రాళ్లను ఏరి ఏం చేయాలండి? ఏం చేయాలండి? పారవేయాలి. ఎందుకు పారవేయాలి? ఆ పంట ఫలించాలంటే. రాయి ఉంటే ఫలించదు. నీ కుటుంబం ఫలించాలి అంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి అంటే, నీ కుటుంబం భార్య భర్త బిడ్డలు, నీ కుటుంబం ఒక పరలోకంగా మార్చబడి ఒక ద్రాక్ష తోట వలె పచ్చగా ఉండాలి అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. పచ్చగా విరజల్లాలి అంటే, కాయలు కాయాలంటే, పుష్పించాలంటే, అభివృద్ధి చెందాలంటే ఆ రాళ్లను ఏరి పారవేయాలి. అందుకే బైబిల్లో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనేస్తానన్నాడు. అంటే రాతి గుండె అంటే రాతి గుండె ఉండకూడదు అనమాట. కఠినమైన హృదయం ఉండకూడదు. కొంతమంది రాయి వల్ల కఠినం చేసుకుంటారు. అసలు కన్నీటి ప్రార్థన చేయరంటారు, కఠినం చేసుకుంటారు. బాప్తీసం అంటే ఎన్ని ప్రసంగాలు చెప్పు పాస్టర్ గారు, బల్ల గుద్ది అరిసి నమ్మండి, బాప్తీసం తీసుకోండి, చచ్చిపోతే నరకానికి వెళ్తారు. చెప్పుకోయా, నువ్వు చెప్పుకోపో అని అలాగనే కొండపల్లి బొమ్మల్లాగా రాళ్లలాగా రాయి కదలనట్టుగా చెప్పుకో. అంటే వాళ్ళ అంతరంగం కఠినపరచబడింది. వేసవికాలం పోతుంది, చలికాలం పోతుంది, ఇక అన్ని కాలాలు పోతున్నాయి. ఎన్ని కాలాలు, ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. వారి కఠినాత్మలుగా ఉంటారు. ఒక కన్నీరు, పశ్చాత్తాప హృదయం వారి జీవితంలో ఉండట్ల. అంటే ఆ కఠినమైన రాయి ఉంటే ఫలింపు ఉండదండి, రక్షణ ఉండదు వారి జీవితంలో. ఆ కఠినమైన రాళ్లను ఏరి తీసిపడేయాలి. అందుకు ఏం చేయాలంట? 2వ వచనంలో ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. బాగా దానిని బాగుగా త్రొవ్వి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయాలి, వాక్యం బాగా చదవాలి, బాగా ఆధ్యాత్మికంగా త్రవ్వబడాలి. స్తోత్రం కలుగును గాక. అవి గూడుగా కట్టుకుపోయిన అడుగునున్న రాళ్ళు. ఆ రాళ్ళు రావాలంటే త్రవ్వాలి. స్తోత్రం కలుగును గాక. బాగా త్రవ్వినప్పుడే రాళ్ళు బయటకు వస్తాయి. ఆ త్రవ్వబడినప్పుడు ఆ రాళ్ళను ఏరి పడేయాలి. దేవునికి స్తోత్రంగా త్రవ్వి. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఆ రోజు దైవజనుడైన పేతురు గారు వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తుంటే పొడవబడిందంట వాళ్ళ గుండెల్లోనికి. వాళ్ళను కఠినమైన రాళ్ళు అవి కరిగిపోయాయి. వారిలో కఠినాత్మ తొలగిపోయి వారు, అయ్యా మేము మారు మనసు పొందుతాం, మేము బాప్తీసం తీసుకుంటామని ఒకే రోజు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకే రోజు
అంటే వారి యొక్క హృదయాలలో ఉన్న ఆ వాక్యం పొడవబడి సదును చేయబడి బాగా త్రవ్వినప్పుడు రాళ్ళు బయటకు వస్తాయి. దేవుని వాక్యం కత్తి లాంటిది, దేవుని వాక్యం పలుగు లాంటిది. అంటే ఈ వాక్యం బాగా పొడుచుకుందంట. పొడుచుకుంది, హృదయంలో చొచ్చుకుపోయింది. ప్రాణాత్మలను మూలుగలను తలంపుల్లోనికి శోధించుచు దూరుచు మూలుగుల్లోకి వెళ్ళిద్దంట ఈ వాక్యం. 2 అంచులు గల ఖడ్గం అంట. హల్లెలూయా చెప్పండి. ఇటు చెప్పే వాళ్ళకి దిగిద్ది, వినే వాళ్ళకి మీకు దిగిద్ది. బోధించే నేనైనా సరే నన్ను కూడా సరిచేస్తుంది ఈ వాక్యం. వినే మీరైనా సరే ఈ వాక్యం మిమ్మల్ని కూడా సరిచేస్తుంది. ఈ వాక్యం ఎంత శక్తి కలిగిందంటే మన లోపల అది పొడవబడి లోపల కఠినమైన రాళ్లను, ఆ యొక్క వ్యతిరేకమైన రాళ్లను తొలగించును. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆ రాళ్లను ఏరి పారవేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసివేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆ రాయి తీసివేసిన తర్వాత యేసుప్రభు అన్నారు, లాజరు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ఏమన్నాడు యేసయ్య? లాజరు బయటికి రా. హల్లెలూయా. చనిపోయిన లాజరు బయటకు వస్తున్నాడండి. హల్లెలూయా. కట్లు విప్పమంటున్నాడు యేసయ్య. కుళ్ళు వాసన కొడుతున్న లాజరు బ్రతికించబడ్డాడు. లాజరు బ్రతకటానికి, అక్కడ అద్భుతం జరగటానికి గల కారణం ఏంటంటే రాయి తీసివేయబడింది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఒక అద్భుతం జరిగిన తర్వాత అనేక మంది యేసయ్యను విశ్వసించారంట. హల్లెలూయా. ఆ అద్భుతం చూసిన వారు అనేక మంది యేసయ్యను విశ్వసించారంట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఒక అమ్మాయికి గర్భసంచే తీసేశారు. అయితే ప్రార్థన చేసినప్పుడు అద్భుతం ఏంటంటే గర్భసంచి పుట్టించాడంట దేవుడు. డాక్టర్ గారికి మతిపోయింది. ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అని డాక్టర్ గారు అన్నాడంట, యేసయ్య నిజమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభువే చెప్పాడు. ఆ అద్భుతం చూసినప్పుడు అనేక మంది అన్ని జనులు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటున్నారండి. మిరకల్ నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి, నీ బంధువుల జీవితాల్లో అద్భుతం జరగాలి, మన సంఘాలలో అద్భుతం జరగాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన అడ్డుబండలు, రాళ్లను తీసేయాలి. అంతే కదండి అయ్యగారు. చాలా మంది ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తారు, అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నాకు ఉద్యోగం దయచే ప్రభా, నన్ను దీవించు ప్రభా అని ప్రార్థనలు చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు వాళ్ళ ప్రార్థన. ఎందుకు వినడంటే చెప్తా మీకు అర్థమయ్యేటట్టుగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందామండి. రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి రాళ్లలాగా అడ్డుగా వచ్చాయి. నా ప్రసంగ అంశము రాయి అడ్డుగా ఉంది. లాజరు సమాధికి బయట ఏం పెట్టారు? ఏం అడ్డు పెట్టారు? రాయి అడ్డుగా ఉంది. యేసుప్రభు ఏమన్నాడు? ఈ రాయిని తీసివేయండి. నీ ప్రార్థన ఎందుకు పైకి చేరట్లా? ఒక అడ్డు గోడ ఉంది, అడ్డు బండ ఉంది. ఇప్పుడు గోడ ఉంది, రాయి ఉంది, గోడ ఉంది. అవతల పాస్టర్ గారు వెళ్తున్నాడు అనుకోండి, నాకు తెలుసా అయ్యగారు వెళ్తున్నట్టుగా కనబడ్డు. ఎందుకని? ఏముంది మధ్యలో? గోడ. అదే గోడ లేకపోతే, అలా ఉంటే తారప్రకాశన్న కనబడతాడు, పాస్టర్ గారు అయ్యగారు వందనాలండి అంటాను. ఎందుకంటే అక్కడ ఏ అడ్డు లేదు. ఒకవేళ అడ్డు ఉంది అనుకోండి, తారాప్రకాశన్న ఉన్నా నాకు తెలియదు. ఎందుకంటే ఏముంది? దేవుడు కనబడట్లా, దేవుడు ప్రత్యక్షత చూడలేకపోతున్నాం, దేవుడు స్వరాన్ని వినలేకపోతున్నాం,
దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాం, స్వస్థతను పొందుకోలేకపోతున్నాం, దేవుని అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మీ పాపములే, మీ దోషములే అడ్డుగా వచ్చాయి. విననేరకుండినట్లు ఆయన చెవులు, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన సర్వశక్తి కలిగిన దేవుడు. సూర్యుడు చంద్రుని ఆపిన దేవుడు. హల్లెలూయా. ఇరుకో కోట గోడలను కూల్చిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణమిచ్చి రక్తాన్ని తారపోసిన సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన 2 చేతులు చాపుతున్నాడండి. యేసుప్రభు సిలువేసినప్పుడు 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో మేకులు, తలలో మొలకెట్టి రక్తమంతా చిందించాడు, ప్రాణం పెట్టాడు యేసుప్రభు. అయితే దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఆనాడు రాయి తీసివేయండి. ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు, కానీ మీ పాపములు, మీ దోషములు అడ్డుగా వచ్చాయి. ఈ అడ్డుగా వచ్చిన వీటిని ఏం చేయాలి? తీసేయాలి. ఏం చేయాలి? తీసి పారవేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికిరాలను, చెత్తను, రాళ్లను, ఇప్పుడు మనం కొన్నిసార్లు శుభ్రం చేస్తే కొన్ని చెత్త రాళ్ళు వస్తాయి. ఏం చేస్తారండి? చెత్తబండి వచ్చిందో, చెత్తబండి వచ్చింది గోల్ చేస్తున్నారు కదా బయట. ఇది ఒక మ్యూజిక్ స్వరం. రోజు పొద్దున్నే చెత్తబండి వచ్చిందమ్మా రండి, ఆ మైకులు వినిపిస్తున్నారు. ఇక ఇల్లంతా శుభ్రం చేసి ఆ చెత్త అంతా, లోపలంతా మట్టి అంతా మొత్తం ఎత్తి ఏం చేయాలి? ఏరి శుభ్రపరిచి చెత్త కుండీలు వేయాలి, పారవేయాలి. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ పనికిరాని చెత్తని, లేకపోతే ఆ యొక్క పనికిరాని రాళ్లను అవి ఇళ్లలో పెట్టుకుంటామా మనం? ఏం చేయాలి? బయట చెత్త దాంట్లో, చెత్త బండిలో పడేస్తాం. మనమే శుభ్రంగా ఉండటానికి, మనమే అక్కడ ఏదైనా కనబడితే మొత్తం క్లీన్ చేసి, శుభ్రపరిచి, తీసి పారవేసేస్తాం. ఒకసారి మేము ఊరు వెళ్ళాం. 3 రోజులు దాకా రాలా. మేము మా అన్నగారి ఇంటికి వెళ్ళాం. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాం. మేము అన్ని తలుపులు వేసి ఉన్నాయి కదండి. పెద్ద బకెట్ డ్రమ్ ఉంది. బకెట్లు డ్రమ్ము నిండా నీళ్లు బట్టి ఉన్నాయి. ఒక ఎలక ఆ డ్రమ్ములో చచ్చి ఉబ్బి కంపు వాసన. మేము తలుపు తీయగానే ఏ వాసన? సెంటు వాసన, ఎలక చచ్చిన వాసన. ఎంత దుర్వాసన అంటే, ఏంది ఇంత వాసన, ఎంత కంపు వస్తుందంటే, తీరా చూస్తే ఆ యొక్క డ్రమ్ములో ఉబ్బి ఉందండి ఎలక. కడుపులో తిన్నదంతా కడుపులో తిప్పేసిందండి. వెంటనే ఆ ఎలకని తీసి దూరంగా పారవేసి శుభ్రపరిచాం. ఆ ఇల్లు అప్పుడు శుభ్రపరిచి, ఇక సరుపు నీళ్లు, ఆ నీళ్లు అదంతా క్లీన్గా కడిగి శుభ్రపరిచేసాం. ఆ ఎలకని ఏం చేసాం? మేము చచ్చిపోయిన ఎలకని ఇంట్లో పెట్టుకుంటామా? తీసి పారవేయాలి. అలాగనే దేవుని బిడ్డలారా, నీ మనస్సులో, నీ హృదయంలో ఏ పాపముందో, ఏ లోపముందో, ఏ అవిధేయతుందో, అవి నీ హృదయంలో ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. అవి నీ హృదయంలో ఉంటే దేవుడు అద్భుతం చేయడు. అవి నీ హృదయంలో ఉంటే దేవుడు కార్యం చేయడు. దేవుడు అద్భుతం చేయడు. తీసేయండి. ఆమేన్. ఆ రాయి తీసిపడేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అద్భుతం చేస్తా. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. తీసి పారవేయాలి. తీసి పారవేయట, దాని గురించి ఇంకా కొన్ని మాటలు మన వాక్య భాగంలో నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని
దానిలోని రెండో పాయింట్, పనికిరాని తీగలను తీసివేయము. ఒకటి, రాళ్లను తీసివేయాలి. రెండోది, పనికిరాని తీగలు తీసి పారవేయాలి. వరి పంట వేసేటప్పుడు కలుపు తీస్తారు. కలుపు, ఆ పనికిరాని ఆకులు, పనికిరాని కలుపు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ, స్త్రీలందరూ? ఆ వరి పంట పండాలి అంటే ఆ పనికిరాని తీగలు, ఆ పనికిరాని చెట్లు, పిచ్చి చెట్లు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తారమ్మా? కొడవలతో కోసి తీసి పారవేస్తేనే వరి పంట చేతికొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ వరి పంట పండాలి అంటే, ఆ రైతు లాభం పొందాలి అంటే, ఆ పంట చేతికి రావాలంటే, ఎక్కువ బస్తాలు పండాలి అంటే, ఆ పంట ఫలించాలంటే కలుపు ఏం చేయాలమ్మా? ఆ కలుపుని ఎలా తీయాలి? కొడవలి. అదే వాక్యం. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. పనికిరాని తీగలను, కలుపును తీసివేసేది దేవుని వాక్యం. హల్లెలూయా చెప్పండి. ఆ కొడవలితో తీసివేసుకోవాలి, దేవుని వాక్యంతో సరి చేసుకోవాలి. ఆ పనికిరాని కలుపు, ఆ పనికిరాని తీగలు తీసి పారవేయాలి. ఆ యొక్క కూలీలు ఆ కొడవలు తీసుకొని బాగా ఎంతో కష్టపడతారు. ఎక్కడ ఏదైనా పనికిరాని తీగలు ఉన్నాయా, కలుపు ఉందా, పిచ్చి తీగలు ఉన్నాయా, పిచ్చి మొక్కలు ఉన్నాయా అని చూసి చూసి ఏం చేస్తారండి? చాలా కష్టం కదండి పంట పండించటం. మనమే సింపుల్గా, అరే 5 కేజీలు బియ్యం వేయండి, 25 కేజీల మూట. ఆ రైతు ఎంత కష్టపడతారండి? వాళ్ళు చెమటూర్చి ఆ ఎండల్లో కష్టపడి కూలీని పెట్టుకొని వాళ్ళంతో శ్రమపడి, ఎన్ని కోట్లుంటే డబ్బులు కట్టలు ఎవరు తినరమ్మా? తింటారా? వరి పంటే పండదనుకోండి, ఇంట్లో 1000 కేజీలు బంగారం ఉంది, తింటారా? వరి పంట అసలు లేదు, భోజనమే లేదనుకోండి, 100 కోట్ల డబ్బు ఉంది, డబ్బులు కట్టలు ఏమైనా తింటారా? ఆ డబ్బులు, ఆ బంగారం దేనికి? ఎంత కోటీశ్వరుడైనా ముద్ద తినాల్సిందేగా. కాకపోతే బాగా డబ్బు ఉన్నాడు పంచి పరమాణాలు తింటారు, అంతే కదా. పేదవాడేం కల్లో గింజో పచ్చడేసుకో అంటే మన రేంజ్ని బట్టి తింటాం. బ్రతకటానికి ఒక ముద్ద అన్నం తినాలి. ఎంత కోటీశ్వరుడైనా, పేదవాడైనా, బిల్లి గ్రేట్ అయినా తినాల్సింది ఆ ముద్దేగా. తినకపోతే ఏమైపోతాడు? వాడు కోట్లు వాడిని రక్షించలేవు, ఆ బంగారం అతను రక్షించలేదు. నువ్వు అన్నం తినకుండా నేను కోటీశ్వరుని, నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు వెండి ఉంది, నాకు ఫ్లైట్ ఉంది, నాకు విమానం ఉందని సంకలు ఎగరేసుకుంటే కుదరదు. భోజనం లేకపోతే నీరసెళ్ళిపోతాడు, డల్ అయిపోతాడు, అవసరంతో చచ్చిపోతాడు కూడా. స్తోత్రం కలుగునుగాక. అందుకే రైతులు ఎంతో కష్టపడతారు. వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనం అనేక అంశాల గురించి ప్రార్థన చేస్తాం, మంచిదే. రైతులు ఎంతో కష్టపడుతున్నారు కదా వరి పంట కోసం, ధాన్యం కోసం. ఏనాడైనా రైతుల కొరకు, అయ్యా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారయ్యా ధాన్యం కొరకు, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచే, వారికి రక్షణ దయచే. రైతు కూలీలయ్యా, వారిని ఆరోగ్యం దయచే, వారిని దీవించయ్యా. అయ్యా ఆ పంట ఇంకా బాగా పండాలయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చేశారమ్మా? థ్యాంక్ యూ సిస్టర్, దేవుడు నిన్ను దీవించునుగా. మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం, రోగుల కొరకు ప్రార్థన చేస్తాం. ఈ వ్యక్తిగత ప్రార్థనలో నేను కూడా రైతుల కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే డబ్బులు ఇచ్చుకుంటున్నాం, దాని వెనకాల వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీరు, ఎంత ప్రయాసపడతారు తెలుసా? ఆ పంట రావటానికి పొద్దున్న చీకటితో లెగుస్తారండి, ఎండలో కష్టపడతారండి. ఎంత కష్టపడతారో ఆ పంట రావటానికి. పనికిరాని పిచ్చి మొక్కలను, ఆ యొక్క పనికిరాని ఆ తీగలను, ఆ కలుపును తీసి పారవేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కలుపు తీస్తారు, ఎండలో ఎంతో కష్టపడతారు, పని చేస్తారు. మొత్తానికి పంట రావాలి. ఎందుకు? నేనొక్కడిని బ్రతకటం కాదు, 10 మందిని బ్రతికించాలి, 10 మందికి ఈ ధాన్యం వెళ్ళాలి.
ఈ పంట రావాలి, దేవునికి మహిమ కలుగునుగాక అని వారు ఎంతో కష్టపడి ఆ పనికిరాని ఆ యొక్క కలుపును తీసివేస్తారు. అప్పుడు ఆ పంట బాగా పెరుగుతుంది, ఆ పంట బాగా అభివృద్ధి చెందుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి. ఆ పంట ఎలా ఫలిస్తుంది, ఎలా పంట పండుతుందో ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించాలి. వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. ఆధ్యాత్మికంగా వర్తిల్లి నువ్వు ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేస్తే నేను ఫలిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ పంట ఫలించాలి అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఫలించాలి అంటే నువ్వు పంట రావాలి అంటే అలా ఫలిస్తేనే రైతు సంతోషిస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తేనే యేసయ్య సంతోషిస్తాడు. ఎక్కడున్నావే గొంగలంటే ఇక్కడనే ఉన్నానే కంబలు ఉన్నదంట. 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానండి, నేను 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానండి. ఆధ్యాత్మిక ఫలింపు లేదు. ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్తాడు, పెద్ద ఆయనే, అనుభవం ఉంది. పాస్టర్ గారు ప్రార్థనిస్తే ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం చదివేస్తాడు. అది సందర్భం ఏంటి? పుట్టినరోజు కూడికి పుట్టినరోజు సంబంధించిన ప్రార్థన చేయాలి. అక్కడ ఎవరైనా చనిపోతే దానికి సంబంధించిన ప్రార్థన చేయాలి. పుట్టినరోజు కూడికి చచ్చిపోయిన పాట పాడుతుంటే ఇదేం అభివృద్ధి అండి, నాకు అర్థం కాదు. పుట్టినరోజు కూడిక పెళ్లి జరుగుతుంటే పెళ్లి పాటలు పాడాలి తప్ప రాలిపోదువో నీవు అని పాడుతున్నాడు పెళ్లిలో. ఆయన నువ్వు ఆపురా బాబు అన్నారంట పాస్టర్ గారు. శుభమా అంటే పెళ్లి చేసుకుంటారా అంటే వాళ్ళు రాలిపోవాలా ఏంటి? పెళ్లి అనేది 100 ఏళ్ళ పంట. సుఖంగా వాళ్ళ పిల్లలు కలిగి వారు దీవించబడాలి. నువ్వేంటి రాలిపోదువో ఊడిపోదువో అని పాడుతున్న సందర్భం ఎదుగుంది అంటే ఆత్మీయ ఫలాలు లేవు వారి జీవితంలో. ఆత్మ ఫలాలంటే ఎక్కడ ఏ పాట పాడాలి, ఎక్కడ ఏ ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థన చేయాలి, అంతే కదా అయ్య గారు. పెద్ద ప్రార్థన అంటే పెద్ద ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మిమ్మల్ని చిన్న ప్రార్థన చెయ్యమ్మా అంటే విజ్ఞాపన ప్రార్థన అంత అవసరం తల్లే. ఒక ఆమె అసలే అరగంట అయ్య గారు వాక్యం అరగంట చెప్పమన్నారు పాస్టర్ గారిని, అసలే టైం లేదు. అమ్మ వాక్యం కొరకు చిన్న ప్రార్థన అంటే 20 నిమిషాలు చేస్తున్నాం ప్రార్థన. అయ్యా అమెరికా దేశాన్ని కాబట్టి తర్వాత చేద్దుగాని తల్లి, అసలే టైం లేక అల్లాడుతుంటే నువ్వు తొందరగా ముగించు తల్లి అంటే ముగించట్లా, ఆపదేమా ర్యాకెట్ లాగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఇక చేతనే ఉంది. చివరికి ఆమంటే వీళ్ళు అమ్మయ్య వదిలిందా బండి అన్నారంటే వీళ్ళు ఆమె ఏం చెప్పాల, అమ్మయ్య ఇప్పుడు మాత్రం ఆపిందిరా ఆమె అని ఎవరు చెప్పాల. అరగంట సమయం ఉంటే ఆమెలో ఆత్మ ఫలాలు ఉంటే అలా ప్రార్థన చేస్తా. ఆత్మీయ ఎదుగుదలంటే ఆత్మ ఫలాలంటే చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థన చేయాలి, పెద్ద ప్రార్థన అంటే పెద్ద ప్రార్థన చేయాలి. మరి ఈ సందర్భాన్ని బట్టి పాట పాడాలి, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అది ఆత్మీయ ఎదుగుదల, ఫలింపు జీవితం. ఫలించాలని దేవుడు కోరుకున్నా. నువ్వు ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేసుకోవాలి. సరే పుట్టాడండి బిడ్డ, పుట్టినప్పుడు బాటసాలు చేస్తారు కదా చాలామంది, ఉయ్యాట్లోసి అందరు వచ్చి బంగారు కొండే నా బుజ్జి కొండే గ్రాండ్గా భోజనాలు. అప్పుడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు, బంధువులు సంతోషిస్తారు, సంఘస్థులు సంతోషిస్తారు, పాస్టర్ గారు అందరూ సంతోషిస్తారు, రైట్. ఆ పుట్టిన బిడ్డ పుట్టినట్టుగా ఉండి 10 సంవత్సరాల వయసు వచ్చిన అలాగే నువ్వు ఎట్ట పెట్టుకుని అని ఉన్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారా? ఎదుగు బొదుగు లేదురా, ఎట్ట పట్టుకు ఎప్పుడు ఎదుగుతురా నాయన బుజ్జి కన్నా, ఫారిక్స్ అని ఆయిక్స్ అని ఇక ముద్దలు పెడుతుంటారు. ఎందుకు? ఆ తల్లి ప్రేమ. తల్లి చూస్తుంటే అది డాడీ వస్తున్నాడు, ఇది మామయ్య వస్తున్నాడు, తిండ్రా అని నోట్లో ఎందుకు పెడుతుందంటే బిడ్డ ఎదగటానికి, బిడ్డ బలం తెచ్చుకోవటానికి. ఇక అటు ఇటు తిప్పి బిడ్డకి బలం ఇవ్వటానికి, ఎదగటానికి తల్లి ఎంతో కష్టపడిద్ది కదా. అంటే తల్లి కోరిక, తండ్రి కోరిక ఏంటి? ఆ బిడ్డ ఎదగాలి, ఆ బిడ్డ బలం తెచ్చుకోవాలి. అలాగనే యేసయ్యకు నువ్వు బలంగా ఉండాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు బహుగా ఫలించే వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది, యేసయ్యకు మహిమ కలుగుతుంది, యేసయ్యకు ఘనత కలుగుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు బహుగా ఎదిగి ఫలించినప్పుడు. నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి. ఎందుకు ఫలించలేకపోతున్నావు బ్రదర్ సిస్టర్? పనికిరాని తీగలు నిన్ను అణిసివేస్తున్నాయి.
పనికిరాని ముచ్చట్లో ఒక గంట ప్రార్థన చేయమని చేయరు, కానీ గంటల ఫోన్లో. అమ్మ ఫోన్ చేయొద్దని నేను విమర్శించట్లా, చేసుకోండి, తప్పేం కాదు, నేను కూడా చేస్తా. దానికి ఇచ్చిన సమయం ప్రార్థనకి ఎందుకు ఇవ్వరని అంటున్నాను, కానీ విమర్శ కాదు. ఫోన్ చేస్తే తప్పు అని నేను ఎప్పుడు అన్నమ్మా. ఫోన్ చేసినప్పుడు అన్నయ్య 2 గంటలు అయిపోయింది అప్పుడే, అదే 2 గంటలు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థన 10 నిమిషాలకి ఇసుకొస్తుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ముగించుకుందాంలే, ఎందుకు వచ్చిన గొడవలే కానీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడో, స్తోత్రం ఎప్పుడు తినేద్దాం, స్తోత్రం స్తోత్రం, అమ్మయ్యా అని కాలు చాపిద్ది ఒక్కొక్క తల్లి. నీరసం, అప్పుడే నీరసం వచ్చేస్తుందా విజ్ఞాపన ప్రార్థన అంటే? భారంతో చెయ్యండి అమ్మా, ఉపవాస ప్రార్థన పెట్టాడు అనుకో అయ్యగారు, భారంతో చేయండి అమ్మ, ఇప్పుడే పెట్టాలి పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన, ఎప్పుడు ముగిస్తాడని ముసలమ్మకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తొందరగా ముగిస్తే అమ్మయ్య. అదే బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, ఫంక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా మాట్లాడుకుంటాం, అది తప్పని నేను అన్ను, దానికి ఎక్కువ సమయం గడుపుతాం. నేను అంటాను దానికి ఇవ్వద్దు సమయం అని నేను అన్న, కానీ మరి దేవుడికి 10 నిమిషాలకి ఎందుకు మీరు విసుక్కుంటున్నారు? విసుకక నిత్యము ప్రార్థన. ఈరోజు చాలా మంది ఎందుకు ఫలించట్లేదు తెలుసా? సత్యం చెబుతున్నానండి, దేవునికి సమయం ఇవ్వట్లేదు. అందుకే నీ జీవితం ఎండిపోయిన చెట్టుగా మారిపోయావు, ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉండిపోయావు. ఆచారంగా వస్తున్నావు చర్చికి, అలవాటుగా వస్తున్నావు దేవుని మందిరానికి, ఆత్మీయతలో వర్ధిలింపు లేదు, ఆత్మీయతలో ఎదగట్లేదు, ఆత్మ ఫలాలు నీ జీవితంలో ఎందుకో తెలుసా? దేవుడికి సమయాన్ని ఇవ్వట్లేదు నువ్వు. దైవజనాంగమా, దేవుని ప్రజలారా, ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఫలించట్లేదో తెలుసా? నీళ్ళు పనికిరాని తీగలు తీసివేయట్లా, అణిచివేస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని. ఆ పనికిరాని మాటలు, ఆ పనికిరాని ఆ యొక్క ఆచారాలు, అవన్నీ నీ గుండెల్లో గూడు కట్టుకుపోయి నువ్వు ఎదగలేకపోతున్నావు. ఈ రాత్రి కలసం దేవుని బిడ్డలారా, సిలువలో నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, నువ్వు బహుగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసి పారవేయాలి. ఆ రాళ్ళు తీసివేయబడ్డప్పుడు బ్రతికించబడ్డాడు లాజరు, ఒక అద్భుతం జరిగింది. రెండోదిగా, పనికిరాని తీగలు తీసివేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు. మూడోది, దేవునికి మహిమ కలుగునుగాక. 3వ పాయింట్లోకి నేను వెళ్తున్నా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నిర్గమాకాండం చదవండి అమ్మా, 33వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 33వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను వచ్చితినా మిమ్మును గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పెమనను. తర్వాత, కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. 3వ పాయింట్, తీసివేసిరి. అసలు యేసు ప్రభు ఆ బంగారు ఆభరణాలు ఎందుకు తీసివేయమన్నాడు యెహోవా దేవుడు? ఆభరణాలు వేసుకుంటే తప్పేం కాదండి, అక్కడ సందర్భం వేరు. అంతకుముందు వాళ్ళ ఆభరణాలు బంగారాన్ని దూడం చేసుకుని తయారు చేస్తాడు, విగ్రహం చేస్తారు. మరలా ఇల్లు అలాంటి తప్పు చేయకుండా ఉండటానికి తీసివేయమన్నాడు తప్ప, మీరు బంగారం వేసుకుంటే అది తప్పు అని కాదు. అక్కడ ఉంగరం పెట్టుకుంటే తప్పేం కాదండి, బంగారు నగలు ధరించుకోవటం తప్పు అని నేను చెప్పను. అక్కడ సందర్భం వేరు. ఎప్పుడు బైబిల్ బాగా చదవాలి. కొంతమంది ఇది పట్టుకొని, కొంతమంది తీసేయమన్నారు కదా అని విమర్శిస్తుంటారు కొంతమంది బోధకులు. అలా అనుకుంటే ఇళ్లలో టీవీలు ఉంటాయి. ఒక ఆయన ఎలాగైనా ప్రసంగం చేస్తున్నాడు, అమ్మా మీరు ఆశీర్వదించబడాలంటే మీరు అర్జెంటుగా టీవీని పగలగొట్టి తీసి పారేసేయండి, చెత్తకుండీలు వేసేసేయండి. మీరు దీవించబడాలంటే ఏం చేయాలంట? రోకల బండ తీసుకొని, సుత్తెలు తీసుకొని, టీవీలు పగలగొట్టి తీసి పారవేసి, అప్పుడు మీరు దీవించబడతారంటే. ఒక వ్యక్తి విన్నాడు, భార్య రాలారు చర్చికి, ఇంటికెళ్ళి రోకల బండ తీసుకున్నాడంట. ఇక దబిని బాస్తున్నాడంట టీవీని. ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందా ఏంటంటే, పాస్టర్ గారు చెప్పాడు. ఏం చెప్పాడు?
టీవీని పగలగొట్టండి. అసలు గుండె పగలాలి కానీ టీవీ పగలగొడితే ఏం ప్రయోజనం అండి? అసలు మనసు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. ఆ టీవీ ఉండి తప్పేం కాదండి. చాలామంది బోధలు ఎలా ఉన్నాయంటే టీవీలు పగలగొట్టండి, సెల్ ఫోన్లు పగలగొట్టండి, ఫ్రిడ్జ్లు పగలగొట్టండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. అది కాదు పగలగొట్టుకోవాల్సింది. మనం పాపాత్మల స్త్రీ గురించి విన్నాం కదా, గుండె పగిలి అంతరంగాన్ని పశ్చాత్తాపడుతూ పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతుంది. అది చేయట్లా. టీవీ పగలగొట్టినంత మాత్రాన నీ హృదయంలో పాపం అలాగనే పెట్టుకుంటావు. ప్రయోజనం ఏమైనా ఉందా? పాస్టర్ గారు చెప్పాడు అంటుందంటే, పాస్టర్ గారు చెప్పడం ఏంటి? లేదని బాగా పగలగొట్టి టీవీని ఏం చేశారంటే తీసి బయట పడేశాడంట. ఈ శుభవార్త మా పాస్టర్ గారికి చెప్పాలని వెళ్తున్నాడంట. ఎవరు? ఈ విశ్వాసి. పాస్టర్ గారి ఇంట్లో హోమ్ థియేటర్ లాంటి టీవీ ఉందండి ఇంట్లో. ఇక అయ్యగారు అమ్మగారు కాలు మీద కాలేసుకొని ఎల్సిడి టీవీ పెద్ద ₹1,00,000 పైనే ఉంటుంది. చక్కగా ఇద్దరు భార్య భర్తలు అమ్మగారు అయ్యగారు చూస్తూ ఉన్నారంట ఛానల్. ఇక ఈయన ఆశ ఏంటి? పాస్టర్ గారు చెప్పాడు ఈ శుభవార్త ఎవరికి చెప్పాలంట? పాస్టర్ గారు చెప్పాలి అని పాస్టర్ గారికి ఇంటికి వెళ్తే పాస్టర్ గారి ఇంట్లోనే పెద్ద టీవీ ఉందంట. ఒకటంట బట్టతలంట, ఒకటిది నూనె అమ్ముతున్నాడు. నూనెమ్మా నూనె, ఈ నూనె రాసుకుంటే, ఈ నూనె పూసుకుంటే మీ జుట్టు పెరుగుతుంది. అమ్మేవాడు జుట్టు బట్టతల ఎవడు కొంటాడండి? అమ్మేవాడు సరైనవాడు కాదు. ఒరే బాబు, నువ్వు నూనె రాసుకుంటే నీ జుట్టు పెరిగితే అప్పుడు కొంటాంలే. అమ్మ కొనండి, అమ్మ కొనండి. నూనె రాస్తే బట్టతల ఉండదు, నూనె రాస్తే జుట్టు యాడ్లు ఎత్తుంటా. అమ్మ ఈ నూనె రాస్తే మీ జుట్టు పెరిగిద్ది, ఆహా తల మెరిసిపోతావు, తెల్లెంటికి రాదు అనగానే అలా రాసుకుంటే తప్పని నేను చెప్పను. అమ్మేవాడు జుట్టు ఏంటి? బట్టతల. చెప్పేవాడే కరెక్ట్ లేకపోతే ఎలా? ఇప్పుడు ఆయన టీవీ పగలగొట్టమన్నాడు, మరి ఆయన ఇంట్లో ఎందుకు టీవీ ఉంది? నీ కంట్లో నలుసుంది. ఒరే వేసదారి, నీ కంట్లో పెద్ద దూలాన్ని పెట్టుకున్నావు. ఏ దూలం? దూలాన్ని పెట్టుకున్నావు. ఎదుటి వారి కంట్లో నలుసుని ఎందుకు చూస్తావు? నీలో ఉన్న దూలాన్ని. ఈరోజు బోధలు ఎట్ట చేస్తున్నారంటే కొంతమంది సేవ. నేను పాస్టర్లను ఎప్పుడు విమర్శించను. పబ్లిక్లో కొంతమంది టీవీలు పగలగొట్టి ఎవరు చెప్పారండి? మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. ఐగుప్తు నుంచి విడిపించబడ్డా ఐగుప్తు కోరికలు చావలేదు కదా. ఐగుప్తు నుంచి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తు మనసు ఉందా లేదా? ఐగుప్తులో కీరకాయలు, ఐగుప్తులో చేపలు, ఐగుప్తులో ఉచితంగా తిన్న బీరకాయలు, ఉల్లిగడ్డలు మాకు గుర్తుకొస్తున్నాయి. ఓరే బాబా, చింత చచ్చినా ఇడికి పులుపు చావలేదే. వారు ఐగుప్తు అంటే పాపం. ఐగుప్తు నుంచి విడిపించబడి కనాను దేశానికి బయలుదేరిన ఐగుప్తు కోరికలు చావల. టీవీ కాదు పగలగొట్టేది. నీ గుండె పగలగొట్టుకో, నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ హృదయం మార్చుకో. గట్టిగా చప్పట్లు కొట్టది. మార్చుకోవాల్సింది ఇది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పమంటారా? వాళ్ళ తాతగారు పడుకున్నాడంట. ఈ ఆటకాయ పిల్లలు ఉంటారు, వాళ్ళ మనవడు పెద్ద బుర్ర మీసాలు వాళ్ళ తాతయ్య. ఆ కోడి రెట్ట ఉంటుంది కదా, రెట్ట. ఆ మనవడు ఏం చేశాడంటే ఆ కోడి రెట్ట తీసుకొచ్చి తాతగారి మీసాలకు మొత్తం పూసేసాడంట. నిద్రలో ఉండి కంపు వాసన. ఎక్కడ వాసన లేస్తే భార్యతో అంట, ఏమాయ్ వాసన అని చెప్పి హాల్లోకి వెళ్ళాడంట. అమ్మా ఇక్కడ వాసన వస్తుంది, హాల్ అంతా కడుగు అన్నాడంట భార్యతో. ఆమె పాపం 2 బకెట్లు కడిగేసిందంట. మరలా బెడ్రూమ్లోకి వెళ్ళాడంట. అమ్మా ఈ బెడ్రూమ్ కూడా కంపే, కడుగు అంటే మళ్ళీ గడిగేసిందంట. వంటగదిలోకి వెళ్తే ఇక్కడ కంపు, ఇది గడుగు. పంచలోకి వెళ్తే ఇది గడుగు. అప్పుడు ఆ కోపం వచ్చి అది గడుగు ఇది గడుగు కాదు, ముందు నువ్వు గడుక్కో అందంట. నీ మీసాలకు ఉన్న కంపు కడిగితే ఏది కడగక్కర్లా. ముందు నీ మనసు మార్చుకో, ముందు నీ బుద్ధి మార్చుకో. నువ్వు ఏది కడగక్కర్లా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. కడగవలసింది ఏది? ఇళ్ళ దీనికున్న కంప. చెప్పండి. ఈరోజు చాలామంది టీవీలు పగలగొట్టండి, అది పగలగొట్టండి. టెక్నాలజీ అండి, అది తప్పేంటి? అది నాకు అర్థం కాదు. ఈరోజు యుద్ధం జరుగుతా మనం చూస్తున్నాం టీవీలో, అది తప్ప? టీవీలు పగలగొట్టమంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. టెక్నాలజీ, ఫోను టెక్నాలజీ, టీవీ టెక్నాలజీ. దేవుడు ప్రతిదీ క్రైస్తవుడే కనిపెట్టాడు. ఆమె ఏం చెప్పండి? గుండు సూదు కానించి ఫ్లైట్ వరకు ఎవరు కనిపెట్టారు? క్రైస్తవుడే. కాబట్టి వాక్యాన్ని బాగా గమనించాలి. స్తోత్రం. ఆభరణాలు తీసి పారవేశారంటే ఆ సందర్భం వేరది. అక్కడ
ఆభరణాలు పెట్టుకోవద్దని ఉద్దేశంతో దేవుడు చెప్పాలి. అక్కడ పరిస్థితి ఏంటంటే మళ్ళీ దూడ చేస్తారేమో. అంతకుముందు మోషే ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేస్తే రాతి పలకలు దేవుడే రాయించిన 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఈ మోషే ఏమైపోయాడయ్యా అని గొడవ చేశారంట. మరి గొడవ చేసేస్తే మీ దగ్గర ఉన్న ఆభరణాలు బంగారం తీసుకురండి అని చెప్పి పోత పోసి ఆ బంగారంతో ఒక దూడ విగ్రహం చేస్తే ఐగుప్తు నుంచి తెచ్చిన ఈ దూడే దేవుడు అని డ్యాన్సులు వేస్తున్నారంట. అప్పుడు కోపం వచ్చింది దేవుడికి. ఆ సందర్భాన్ని బట్టి మరలా మోషే వచ్చి చూసినప్పుడు వీళ్ళు గందరగోళంగా ఉన్నారు. మోషే కోపం వచ్చి 2 పలకలు బాగా కొట్టేస్తారు. మీరు బాగా చదవండి బైబిల్. ఇక రెండోసారి అలా జరగకూడదు అని ఆ ఉద్దేశంతో దేవుడు తీసివేయమన్నాడే తప్ప అసలు బంగారం పెట్టుకోవద్దు, ఉంగరం పెట్టుకోవద్దు అని ఆ ఉద్దేశం కాదు. ఇంకా మీకు ఆత్మీయంగా చెప్పాలని వినండి. ఇది క్రొత్త నిబంధన. ఒక సత్యం మీకు చెప్తా. తీసివేయండి అంటే అర్థం ఏంటంటే బంగారం కంటే, దేవుని కంటే బంగారాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు అని అర్థం. ఇప్పుడు చేతికి ఉంగరం పెట్టుకున్నాం, అది తప్పు కాదు. ఈ ఉంగరం పెట్టుకున్నాం, తప్పేం కాదు. ఉంగరం పెట్టుకున్నాం, దేవుని స్తోత్రం. కానీ ఈ ఉంగరం కంటే, ఈ బంగారం కంటే యేసును ఎక్కువగా ప్రేమించాలి. అది దాని ఉద్దేశం. అంటే దాని మీద ఉన్న వ్యామోహాన్ని తీసేయమన్నాడు. వ్యామోహం అంటే వెర్రి. ఏందట చూస్తారు, వెర్రి. చెప్పండి, ఒరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను సంపాదించిన ఆస్తి వెర్రి. డబ్బంటే వెర్రి. కొంతమందికి డబ్బంటే వెర్రి. ఏంటండి వ్యసనం డబ్బంటే. ధనవంతుడు వచ్చాడు, ప్రభువా నేను పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, నేనేం చేయాలన్నాడు. 10 ఆజ్ఞలను పాటించమన్నాడు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా, బాల్య దినం నుండి. అంటే నీకు ఒకటి కొదువుగా ఉంది ఏంటి? నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించంటే వాడు వ్యసనపడుతూ సనుక్కుంటూ వ్యసనపడుతూ, అంటే డబ్బు అంటే వీడికి అంత వ్యసనం ఉందన్నమాట. అంటే ధనాపేక్ష, ఆపేక్ష. అంటే దేవుని కంటే వాడు డబ్బునే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే వాడు బంగారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆభరణాలు వెండిని తీసివేయమంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా బంగారం వేసుకుంటే తప్పు కాదు, ఈ బంగారం మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోవద్దమ్మా, బంగారం లాంటి యేసయ్యను ప్రేమించండి అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టండి. తీసేయండి అంటే మీరు తీసి బయట పారవేవి కాకండి. బంగారం పెట్టుకోండి, తప్పులేదు. ధరించుకోండి, అది తప్పేం కాదు. క్రొత్త నిబంధన ప్రకారంగా దాని మీద వ్యామోహాన్ని తీసేసుకోండి. నీ బంగారం ఎక్కడ బాద్ది? మెల్ల వేసుకున్నావు, ఉంగరం ధరించుకున్నావు, అది తప్పేం కాదు. దీని వ్యామోహం ఎక్కువ పెట్టుకోబాకు, అలాగనుండనేమో, అది తాత్కాలికమైంది. ఇది కాదు మనకు. బంగారం లాంటి యేసయ్యను ఎక్కువ ప్రేమించుదాం. బంగారం లాంటి యేసయ్య సిలువలో నీ కొరకు రక్తం ధారపోసాడండి. నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. ఆ ఆభరణాలు ధరించటం తప్పు కాదు, కానీ ఈ వ్యామోహం ఎక్కువ, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అది విగ్రహం. ఆనాడు ఆ బంగారాన్ని బట్టి దూడం చేసింది, అదొక విగ్రహం. ఇప్పుడు విగ్రహం ఏంటి? దేవుని కంటే డబ్బుని ప్రేమించిన విగ్రహంతో సమానమే. దేవుని కంటే బంగారాన్ని ఎక్కువ ప్రేమించిన విగ్రహంతో సమానే. డబ్బులుంటా బంగారం ఉంటా తప్పు కాదు, కానీ మనం ఎంతలో ఉంచాలి అంతలో ఉంచాలి. మనం ఎక్కువగా యేసయ్యను మాత్రమే ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 రాయిని తీసివేయాలి.
బ్రతికించబడతాం. చనిపోయిన లాజరు బ్రతికించబడ్డాడు, అద్భుతం జరిగింది, అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. 2, నువ్వు ఫలించాలంటే పనికిరాని తీగలు తీసివేయాలి, కలుపు తీసేసేయి. 3వది, ఆభరణాలు. అంటే దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా ఆ వ్యామోహం, ధనాపేక్ష, వ్యసనం, ఆ వ్యామోహం, ఆ దానిని మనలో నుండి తీసివేద్దాం. అద్భుతం జరిగిద్ది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న దేవుని ప్రజలారా, లైవ్లో వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకొని, ఒకవేళ పనికిరాని తీగలుంటే తీసేసుకోండి, పనికిరాని రాళ్ళుంటే తీసేసుకోండి. వ్యామోహాలు ఎక్కువగా, నువ్వు దేనినైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఆ వ్యామోహాన్ని తీసి పారేయండి. ప్రభువుని ప్రేమించండి. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. ఓకే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది, లాజరు చనిపోవడం, యేసుక్రీస్తు ప్రభు వారు ఆలస్యంగా రావడం. లాజరు ఎక్కడున్నాడు, ఆ రాయిని తొలగించండి అంటే, వద్దు ప్రభువా 4 రోజులు అయిపోయింది, వాసన కొడతాడన్న సందర్భంలో ఆ రాయిని తొలగించడాన్ని ఒక సాదృశ్యంగా తీసుకొని, తొలగిస్తే ఏం జరిగింది, తొలగించకపోయి ఉంటే ఏమి జరిగి ఉండేది. మన జీవితాల్లో మనకున్నటువంటి ఎన్నో సమస్యలతో కూడినటువంటి ఆ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు చేష్టలు, పాపపు ఆశలు, వీటిని తొలగించి తీసి అవతల పడేస్తే మనకి ఎంత మేలు, మన జీవితం ఎంత మనోహరంగా ఉంటుంది. లేదు, మన ఇష్టానుసారంగానే జీవిస్తాం అంటే అవి తీసేయకుండా ఉంటే, లాజరు అడ్డుగోడగా ఉన్న ఆ లాజరుకి పెట్టిన రాయి తీయకుండా ఉంటే లాజరు వచ్చిండేవాడు కాదు. అంటే మరణించిన లాజరు ఇక మరణం, శాశ్వత మరణానికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ప్రభువారు అక్కడ చేసిన అద్భుతాన్ని బట్టి ఆ యొక్క రాయి తీసివేయడం అనే ఒక సాదృశ్యాన్ని మరెంత చక్కగా మనకి వివరించినటువంటి, వాక్య బోధ చేసినటువంటి మరి పాస్టర్ తిమోతి బాబు గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఆత్మ నడిపింపు లేకపోతే ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు మా నోటి నుండి రావు. ఆయన అప్పటికప్పుడు కొన్ని తలంపులు ఇస్తారు. మీకు ఒకటి చెప్పేదా, కొన్ని ఇంట్లో సిద్ధపడి రాసుకొని వస్తాను నేను వాక్యం చెప్పాలని. టోటల్గా ఒక్కోసారి వేరే వాక్యం చెప్పేస్తా. నాకు తెలుస్తూ ఉంటుంది, ఏంటి నేను ఇలా వెళ్ళిపోతున్నానేంటి, నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సుడిగాలిలో నైనా, జడివానలో నైనా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. యేసయ్య ఒక దీపము మన జీవితాల్లో వెలిగిస్తే అది సుడిగాలి కాదు, జడివాన కాదు, అది ఆరదు ఆగదు. కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం మనమే చేయాలంట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా, జడివానలో నైనా, సుడిగాలిలో నైనా, జడివానలో నైనా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. పాడదాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా, సుడిగాలిలో నైనా జడివానలో నైనా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం గురించి మనము గృహాలకు వెళ్ళి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుని నోటి నుండి దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడారు. ఎస్, లాజరు సమాధి చేయబడిన ఆ రాయి తొలగించడం ఎందుకు ఈరోజు ప్రస్తావనకు వచ్చింది? మూలవాక్యంగా అది ఎందుకు తీసుకున్నారు? నాలోని ఆ యొక్క పాప శాప పీడితమైనటువంటి తలంపులు, ఆ యొక్క కోరికలు, ఆ అలవాట్లు తీసివేస్తే నేను కూడా అలాగే చచ్చిన వాడి వలె ఉన్నాను, ఇప్పుడు సజీవుడిగా లేపి నిలబెడతాడు కదా అన్న ఆ మర్మాన్ని మనం తెలుసుకున్నట్లయితే నీ జీవితం అంతా శుభప్రదముగా నడిపించబడును గాక. కనికరపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మండలకాల శిలువజ్ఞాన ఆరాధనలో 22వ రోజు కూడా మీ ఆశీర్వాదంలో, మీ యొక్క అధ్యక్షతలో మా అందరికీ ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. యథావిధిగా దీనులైన నీ బిడ్డలు నాయనా నీ వాక్యం వినాలని, పాటల ద్వారా నిన్ను మహింపరచాలని ఆశతో ఈ సన్నిధానానికి వచ్చారయ్యా. అలాగే ఆన్లైన్లో బిడ్డలు కూడా, ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్ట దాటిపోక ప్రతి ఒక్క బిడ్డరికి మీ యొక్క కృపను దయచేయండి, మీ కాపుదలను అనుగ్రహించండి. ఇదిగో ఈ దినము వర్తమానం అందించినటువంటి నీ దీనదాసుడు అయ్యా, మీరు ఆ బిడ్డతో మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు, మాలో ఉన్న లోపాలను ఎత్తి చూపించారు. వాటిని విని మేము నొచ్చుకొనక దేవుడు మమ్మల్ని మెచ్చుకోవాలని ఆశపడుతున్నారు కనుక మమ్మల్ని హెచ్చరించారని సంతృప్తిగా మమ్మల్ని మేము సరిదిద్దుకునే బిడ్డలుగా, నీకు నచ్చిన బిడ్డలుగా మారుటకు మీరు సహాయం చేయండి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో వ్యక్తిగత విజ్ఞాపన ప్రార్థనలే కాదు నాయన, సంఘ ప్రార్థనను నమ్మి, సంఘ ప్రార్థనలో జరుగుతున్న అద్భుతాలను విశ్వసించి
మా గురించి ప్రార్థన చేయండి. ఓ దైవజనుడా, మా గురించి ప్రార్థన చేయి. ఓ సంగమా, మా గురించి ప్రార్థన చేయండి అమ్మా, మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అని విజ్ఞాపన ప్రార్థనల కోసం నాయన విన్నపాలు తెలియచేసిన బిడ్డల గురించి ఒక్కసారి మరొక్కసారి ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన మొట్టమొదటిగా ప్రియకుమారుడు రాఘవేంద్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకు వివాహం జరుగుటకు మార్గం సరళం చేయండి. శారీరకంగా ఉన్న బలహీనతలన్నిటి నుంచి రాఘవేంద్రకి విడుదల కలుగ చేయండి. అలాగే చంటమ్మ, సుజాత, సిద్ధు, జేలను కూడా నా తండ్రి దీవించి ఆశీర్వదించి ఇచ్చిన మంచి శారీరక స్వస్థతను బట్టి స్తోత్రాలు. బట్ వాళ్ళకున్నటువంటి ఆ శారీరక బలహీనతల నుంచి పరిపూర్ణంగా విడుదల కుమార్తెలు, కుమారుడు, అల్లుడు గారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో శాంతి మరలా తిరిగి కలిగించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అలాగేనైనా రాజేష్ సుమలత ఉద్యోగ విషయంలో గొప్ప కార్యం చేయండి. రాఘవ ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యము త్వరగా జరుగుటకు, నీ సాక్షి బిడ్డగా ఆ బిడ్డ మారుటకు నీ నామ మహిమార్థమై కార్యం చేయండి నాయన. ప్లస్ ఈ చిరంజీవుల యొక్క ప్రాబ్లమ్స్ మీరే తీర్చండి. చిరంజీవికి ఒక చక్కని ఉద్యోగం రావడానికి మార్గం సరళం చేయండి. అలాగే నన్ను తల్లి కోర్టు కేసు నుంచి విడుదల కలుగు చేయండి. భువన నా తండ్రి ఆ బిడ్డకు చికెన్ పాక్స్ నుంచి బాగా తెలిసిన వారు, నమ్మకమైన వారిని తెలిసి 4 లక్షల రూపాయలు చేబదులుగా ఇచ్చిందట. తిరిగి వాడు ఇప్పుడు పోల్స్ కూడా ఎత్తడం లేదని ఆ బిడ్డ బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. అవతల వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చండి. భువన ఉన్న ఆ యొక్క శ్రమ, కష్టాన్ని అవతల వారు గుర్తించి తనకి న్యాయంగా రావాల్సినటువంటి డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటు మీరే చేయండి. అలాగే ప్రియ కుమార్తె కవితను జ్ఞాపకం చేసుకునండి, విజయశ్రీని జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డలిద్దరికి కూడా వారి కుటుంబాల్లో ఉన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగి చేయమని కోరుకుంటున్నాను. రాజ్ కుమార్ గారి ప్రమోషన్ విషయంలో కూడా ఒక అద్భుతం చేయండి. ఆ రిటైర్మెంట్ లోపల యేసునామములో ఆ యొక్క ప్రమోషన్ రాజ్ కుమార్ గారికి వచ్చునుగాక. నా తండ్రి మరియమ్మ గారు అలాగే ఎల్ ప్రసాద్ గారికి మరి శారీరకంగా ఉన్న ఆ యొక్క నొప్పులు, ఆ కీళ్ల నొప్పులు, బలహీనతల నుంచి శాశ్వతమైన విడుదల కలుగు చేయండి. అలాగే ఎల్ ప్రసాద్ గారి మరదలు ఆ యొక్క మోకాలు ఆపరేషన్ అయిన బిడ్డ మరలా తిరిగి ఆ మోకాలు పెయిన్ రావడం మొదలుపెట్టిందని, చాలా సఫర్ అవుతుందని తెలియజేయబడి ఉండగా ఒక్కసారి ఆ బిడ్డ మీద జాలి చూపించండి నాయన, కరుణ చూపించండి. మరలా ఆ డాక్టర్స్కి జ్ఞానాన్ని దయచేసి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సరిచేసి ఆ బిడ్డకు ఆ శోధన నుంచి విడుదల కలుగ చేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే నాయన ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో గర్భఫలాల కోసం ఆశిస్తున్నటువంటి ప్రియ కుమార్తెలు నాయన రాధిక, కృప, సౌజన్య గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డల గర్భాలు మూసి ఉంచిన ప్రతి దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారము, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ధైర్యము, విశ్వాసాన్ని బట్టి ప్రతి సాతాను శక్తులు ఆ బిడ్డల నుంచి పారిపోవునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో ఆ బిడ్డలు గర్భవతులుగా రూపించబడుదురుగాక. నా తండ్రి, నా ప్రభువా, మరి కుసుమ యొక్క తల్లి గారి ఆ యొక్క ఐ ఆపరేషను రేపు బుధవారం సక్సెస్ఫుల్గా జరిగించబడుటకు మీరే మార్గం సరళం చేయండి. అలాగే గర్భవతులుగా ఉన్న ప్రియ కుమార్తెలు ప్రేమ, అలాగే నాయన తేజస్సు, అలాగే ప్రియా, సుందరి, కుసుమ అనే కుమార్తె యుఎస్లో ఉంటుంది నాయన, అమెరికాలో.
ఆ బిడ్డను కూడా ప్రత్యేకమైన కనుదృష్టితో ఆశీర్వదించి ఈ బిడ్డలందరూ క్షేమకరమైనటువంటి ప్రసవముల ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలు పొందుటకు మీరే ఒక గొప్ప ఆశీర్వాద కొరలో నడిపించండి. వరప్రసాద్ గారు, కళ్యాణి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా, వారి ఇంటి విషయంలో ఒక గొప్ప అద్భుతం చేసినందుకు మీ బంగారు పాదములకు కొట్టు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మల్లేశ్వరి యొక్క నడువు నొప్పి గురించి ఆ బిడ్డకు విడుదల కలుగు చేసి ఆ శారీరక శ్రమ నుంచి కూడా విడుదల కలుగు చేయండి. మల్లేశ్వరి యొక్క చెల్లెలు నాన్న సొంత సహోదరి కోటి గురించి విజ్ఞాపన చేస్తున్నాను. తమ్ముడు భార్య గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. వీరు కూడా గర్భఫలమును లేక వారు ఎదురు చూస్తున్నారు. లోపల మనసులో కుమిలిపోతున్నారు. వారి యొక్క వేదనను నాయన మీరే ఆనందంగా మార్చి వారు కూడా గర్భవతులు అవడానికి కావలసిన మీ కృప వారికి దయచేయమని కోరుకుంటున్నాను. లక్ష్మమ్మ గారి పక్షవాతము, మరియమ్మ గారి నా తండ్రి హార్ట్ అటాక్ నుంచి స్వస్థత కలుగజేయండి. అలాగే ప్రియకుమార్తె నా తండ్రి ప్రసన్న తల్లిగారైన భారతి గారికి ఆ నోటి ఇన్ఫెక్షన్ నుంచి శాశ్వతమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను. మీరు ప్రియ సహోదరుడు నాయన ఇందిరా యొక్క సహోదరుడు అనిల్ ఆ పక్షపాతం అనే మహమ్మారికి గురై ఉండగా మీరు స్వస్థపరిచి ఆ బిడ్డను లేపి నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ శారీరకంగా ఆ కాలు చెయ్యి ఇంకా బలహీనంగా ఉండగా, నోటి మాట కూడా స్పష్టత లేకుండా ఉండగా పరిపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు దయచేయండి. నీ సాక్ష్య బిడ్డగా నిలబడుటకు ఒక్క అవకాశం ఇవ్వండి నాయన. రక్షణ బాప్తిసము లేని ఆ బిడ్డ తీసుకోవాలని ఆశతో ఆ బిడ్డ అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకునండి నాయన. జోసెఫ్ కరుణాకర్ జ్ఞాపకం చేసుకోండి. అలాగే సుధాకర్ మేరీని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నాయన. ఇక్కడ ఈ సన్నిధిలో ఈ యొక్క బలిపీఠం ఎదురుగా నిలబడి నేను ఆరాధించుకుని తృప్తిపడిన ఈ ప్రతి బిడ్డలు వారి రక్త సంబంధమే కాకుండా వారి స్నేహితులు కూడా వీరిని బట్టి దీవించి రక్షణ బాప్తిసం లేదు నాయన. ఆ సంఘ సిద్ధాంతానికి కట్టుబడిపోయి ఆ బంధకాల్లోంచి బయటకు రావట్లేదు తండ్రి. ఎన్ని మాటలు వాళ్ళు చెప్పినా తిరిగి ఎదిరించి మాకు ప్రశ్నలు వేస్తున్నారే కానీ తెలుసుకోలేయ్యా. ఆశ మేము పొందినంత గొప్ప రక్షణ మా ప్రియులు కూడా, మా స్నేహితులు పొందాలి, రక్త సంబంధికులు పొందాలని కనుక వారితో మీరు ఈ రాత్రి మాట్లాడి సంతోషంగా మమ్మల్ని అందరినీ దీవించి రక్షించి కాచి కాపాడి నడిపించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శుభమైన ఘనమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉంది, దయచేసి వినండి. పరలోక ప్రార్థన మళ్ళీ చెప్పుకుందాం. ఈ దినము మన ప్రియకుమార్తె ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారి పెద్ద మనవరాలు తబిత. అందరికీ తెలుసు ఆ కుమార్తె. తబితకు ఫస్ట్ ఒక బాయ్ పుట్టాడు. తరువాత ఇదే కరోనా పరిస్థితుల్లో ఇద్దరు ట్విన్స్ పుట్టారు. ఫస్ట్ వేవ్లోనే కదమ్మా, ఫస్ట్ వేవ్లోనే ఇద్దరు ట్విన్స్ పుట్టారు.
వాళ్ళకి ఇది ఈ రోజున సెకండ్ బర్త్డే కనుక ఈరోజు వాళ్ళ బర్త్డే సందర్భముగా బిడ్డలు అసలు రావాలని ప్రయత్నం చేశారు హైదరాబాద్ నుంచి, కుదరలేదు. అందుకని వాళ్ళ కష్టార్జితంతో కొంత కాను పంపించి మన సంఘానికంతా ఒక భోజనం ఏర్పాటు చేయమన్నారు కనుక వాళ్ళ బర్త్డే సందర్భం ఒక మంచి జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం కనుక ఆ బిడ్డలిద్దరి గురించి మూడో బిడ్డ గురించి కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, జీవము గల తండ్రి, మరొకసారి నీ పాదములకు ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ తబితాను శేషును ప్రేమించి ప్రథమ జ్యేష్ఠ కుమారుడిగా ఛాంపియనిచ్చారయ్యా, నీకు స్తోత్రం. అలాగే ద్వితీయ కానుకగా ఇద్దరు కమల పిల్లలను ఆయన నిహాల్, బెలిషియా అనే బిడ్డలను ఇచ్చారు. ఒక మగపిల్లవాడు, ఒక ఆడబిడ్డని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిహాల్, బెలిషియాలొక్క మరి 2వ సంవత్సరపు జన్మదినము ఈరోజు కనుక నా తండ్రి, వారు రాలేకపోయినా తను పుట్టి పెరిగిన ఈ సంఘాన్ని ప్రేమించి సహ విశ్వాసులను ప్రేమించి మీ యందు భయభక్తులు కలిగిన మీ ప్రియ కుమార్తె తబిత వారి కష్టార్జితంలో నుంచి కొంత కానుకగా పంపించి సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని మీరు ముందుగా అంగీకరించండి నాయన, మీరు స్వీకరించండి తండ్రి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము తబితకును శేషుకును చాంపి నిహాల్ బెలిషాకు దయచేయమని, అలాగే వారితో కలిసి జీవిస్తున్నటువంటి మరి శేషు యొక్క తల్లిగారిని, శేషు తమ్ముడు టింకును కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ గృహంలో మీరు ఉండండి, అద్భుత కార్యాలు చేయండి. చిన్న బిడ్డలు ఈ మధ్య కాలంలో మరి ఈ సీజనల్ జలుబులని జ్వరాలని చాలా వాళ్ళు సఫర్ అయ్యారు కనుక మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించి బలపరిచి ఇక మీదట ఏ బలహీనతలు వారి వైపు కన్నెత్తి చూడకుండా ఆశీర్వదించమని కోరుకుంటూ, అలాగే నా తండ్రి జెన్నీని, డానీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. పీటర్ని నా తండ్రి, శ్రీవల్లిని, మరి అలాగే క్యాండీని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే నైనా కమల్ని, రోదీని, వారికి ఇచ్చిన కుమార్తె మై లార్డ్ ఇవానాని జ్ఞాపకం చేసుకుంటున్నాను. జేడని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు మరి అమెరికాలో ఉన్నారు కనుక వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదల కృప వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, యేసు నామములో ఈ ప్రార్థన మరొకసారి నీ సన్నిధిలో మీకు ప్రతిమలాడి సమర్పించుకుని వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము, ఆమేన్. మన పరమ తండ్రి అయినట్టు దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ దినము పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్, అలాగే బెలిషాకును, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, మీ కుటుంబీకులకును, ఆన్లైన్లోని ప్రతి వ్యక్తికి వారి కుటుంబీకులకును, సకల పరిస్థితులకును, అలాగే ఈ దినము వర్తమానం అందించినటువంటి నా ప్రియ సహోదరుడు దైవజనుడైనటువంటి తిమోతి బాబు గారికి, వారి కుటుంబీకులకి, వారి సంఘ బిడ్డలందరికీ దయచేయమని, అలాగే సకల పరిశుద్ధులకు కూడా దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ కొంచెం సర్దుకున్నారంటే మీకు మన యూత్ వారు వచ్చి మీ దగ్గరికే ఆ భోజనము ఏర్పాటు చేయడం ప్లేట్స్ తీసుకొచ్చి ఇస్తారు.